ఒక అందమైన తోటలో చిన్న రవి నివసించేవాడు. రోజూ ఉదయాన్నే రవి తోటలో ఆడుకునేవాడు. ఒకరోజు ఒక చిన్న కర్రపిట్ట చెట్టు కొమ్మపై కూర్చుని చీప్ చీప్ అని పాడింది. రవి ఆ చిన్న పిట్టను చూసి చాలా సంతోషించాడు. రవి ఆ పిట్టకు పిండివేసి స్నేహం చేశాడు. కర్రపిట్ట రవితో చాలా సన్నిహితమైంది. రోజూ వారిద్దరూ కలిసి ఆడుకునేవారు. ఒకరోజు కర్రపిట్ట రవితో చెప్పింది, రవి, మన చెట్టులో చాలా చిన్న కీటలు ఉన్నాయి. వాళ్లతో నేను మాట్లాడగలను. కర్రపిట్ట ఒక చిన్న చీమను చూసింది. ఆ చీమ బాధగా ఉంది. కర్రపిట్ట చీమతో మాట్లాడింది. చీమ అక్కా, మీకు ఏమైంది? చీమ చెప్పింది, నేను నా ఇంటికి వెళ్లే దారి మర్చిపోయాను. రవి కర్రపిట్టతో అడిగాడు, మనం ఆ చీమకు సహాయం చేయవచ్చా? కర్రపిట్ట ఎగిరి వెళ్లి చెట్టు చుట్టూ వెతికింది. రవి కూడా జాగ్రత్తగా చూశాడు. చిన్న చీమ వాళ్ల వెనుక నడిచింది. కొంతసేపటి తర్వాత కర్రపిట్ట సంతోషంగా చీప్ చీప్ అని పిలిచింది. చెట్టు వేళ్ల దగ్గర చీమల ఇల్లు దొరికింది. చిన్న చీమ తన ఇంటికి చేరుకుని చాలా సంతోషించింది. చీమ కుటుంబం అందరూ బయటకు వచ్చారు. వాళ్ళు రవి మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని